ఏపీలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న కూటమి పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీకి ఉన్న ఆదరణ, టీడీపీకి ఉన్న బలమైన క్యాడర్, జనసేనకి ఉన్న ఫాలోయింగ్తో జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంది వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని కూటమి నేతలు భావిస్తున్నారు. ఆ విధంగా పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూటమి ఎంట్రీ మీద మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి కూటమి పార్టీలు జీహెచ్ఎంసీలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయా అనేటువంటి పరిస్థితులు వస్తున్నట్లుగా కూడా ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే జీహెచ్ఎంసీలో ఇప్పటికే పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని చెప్పి ఇటు బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా కూటమి పార్టీ ఏదైతే కాంబినేషన్ ఉందో ఆంధ్రప్రదేశ్లో అటు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు సంయుక్తంగా కూడా కలిసికట్టుగా పోటీ చేసి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి ఆ సీన్నే మళ్ళీ ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రిపీట్ చేయాలని చెప్పి బీజేపీ పెద్దలు భావిస్తున్నటువంటి పరిస్థితిగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఆ విధంగా కూడా మంతనాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంటే కూటమి ఎంట్రీ ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తుంది అనే విధంగా కూడా టీడీపీ మాజీ టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటికి ఊతాన్నిస్తున్నట్లుగానే చెప్పాలి. ఇకపోతే మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్రంలో అధికారంలో ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో కూడా పట్టు సాధిస్తుంది. గతానికి భిన్నంగా కూడా మొత్తంగా గతం కంటే 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను కూడా ఇటు బీజేపీ పార్టీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే అదునుగా కూడా అంటే గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదే విధమైనటువంటి చరిష్మాను కొనసాగించాలి. ఇదే అదునుగా కూడా ఇదే అవకాశంగా కూడా మరింత విస్తృతంగా కూడా ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు బీజేపీ నాయకత్వాన్ని బలపరిచేటువంటి విధంగా చేసుకోవాలి అనేటువంటిది అయితే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ నాయకులు భావిస్తున్న నేపథ్యంలో అయితే మొత్తంగా కూటమితోటి అంటే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి చరిష్మా, అదేవిధంగా టీడీపీ పార్టీకి ఉన్నటువంటి బలమైనటువంటి క్యాడరు, అదేవిధంగా ఆంధ్ర పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సెటిలర్లు ఇక్కడ ఎక్కువ మంది కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ఇటు కూటమి పార్టీ వైపు ఓట్లను టర్న్ చేసేటువంటి వ్యవహారంగా కూడా అంటే టీడీపీకి ఉన్నటువంటి బలమైనటువంటి క్యాడరు, అదేవిధంగా జనసేనకు ఉన్నటువంటి ఫాలోయింగ్, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఫాలోయింగ్, ఈ మూడింటితోటి అయితే మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయదుందుబు మోగించడమే కాకుండా ఇటు తప్పనిసరిగా కూడా ఇటు మేయర్ పీఠం పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి పార్టీల జెండా ఎగరాలి. బల్దియా పీఠం పైన ఖచ్చితంగా కూటమి అభ్యర్థే అక్కడ కైవసం చేసుకోవాలి అనేటువంటి నేపథ్యంలో వారు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిగా తెలుస్తుంది. ఇక త్వరలోనే ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి అయితే కొంత మొదలైపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ డివిజన్లో ఉన్నటువంటి సిట్టింగ్ కార్పొరేటర్లు కానివ్వండి, లేదంటే ప్రతిపక్ష కంటెస్టెంట్లుగా చేసినటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వారు కానివ్వండి, వారంతా కూడా ఇప్పటికే డివిజన్ స్థాయిలో ఇక ఎన్నికల హడావుడి మొదలైపోయిందా అనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా విస్తృతంగా కూడా డివిజన్ల ప్రాంతాల్లో అయితే మాత్రం డివిజన్లో ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి పార్టీలు అనేటువంటిది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో తేజ 99 టీవీ, హైదరాబాద్.